ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆర్టీఐహెచ్లో ఐడియా ల్యాబ్ స్టూడియో రూమ్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్. ఆవిష్కరణలు సమాజ అవసరాలకు పరిష్కారాలు చూపాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతి జూన్ 17. తిరుపతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆర్టీఐహెచ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐడియా ల్యాబ్ను మరియు స్టూడియో రూమ్ను ఆర్టీఐహెచ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి విజయవంత్ మధుర్, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజనల్ అధికారి భువన్ ప్రకాష్ రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఇక్కడ బోర్ నీళ్ళు ఏం లేవు సార్, వర్షానికి వచ్చినట్టు. ఇక్కడ నుంచి ఇంకా డిసెంబర్ దాకా వెళ్తే ఉంటాయి సార్. దీంట్లో ఈ వర్షానికి వచ్చిన గింజలు తీసుకొని నెక్స్ట్ పిఎం ఎవరు మామూలుగా చెప్పారా? ఇక్కడ ఎంతమంది వేస్తారు బాబు? సార్ మనకు ఈ గ్రామంలో 201 మంది రైతులు ఉన్నారు. 85 మంది ఇప్పటి వరకు వేస్తున్నారు. మళ్ళీ ఆధారం లేదు సార్, అందుకని వీళ్ళు కలెక్టివేషన్ చేసుకునే దానివల్ల ఏంటంటే జస్ట్ 5 mm రెయిన్ఫాల్ పడినా కూడా అది అబ్జర్వ్ చేసుకొని కలెక్ట్ జర్మినేషన్ వస్తుంది కంటిన్యూగా. అవును సార్, ఇంతకుముందు మనం డైరెక్ట్ గా వితౌట్ ఫిల్టరైజేషన్ ఇప్పుడు పెలటైజ్ చేసి ఇది కాఫీ సార్, ఇది అలసంద సార్, బొబ్బర్లు అంటారు. ఇవన్నీ కూడా వాటర్ గా వాడుకోవాలి. ఈ రూట్ ఎగ్జిక్యూటివ్ సాయిల్ పెట్టి ఇంక్రీజ్ చేస్తారు. ఎన్ ఫిక్సేషన్ జరుగుతుంది సార్, నాడ్యూల్స్ ఉంటాయి, దానివల్ల ఎన్ ఫిక్సేషన్ జరుగుతుంది. ఏది లెగ్యూమ్స్? లెగ్యూమ్స్ 91 మంది వేశారు. ఎన్ని ఎకరాల్లో? ఒక హాఫ్ ఎకరు 1 ఎకర్ లోపలే లేదు చిన్న. కానీ వీళ్ళెవరికి కూడా ఇప్పుడు బోర్లు అదేం లేదు. కొంతమందికి ఉన్నాయి సార్, బోర్లు ఉన్నాయి. సీట్ మీద 5 లేయర్స్ ఇప్పుడు ఇది రెండోది అన్నట్టు, అంతే కదా? చాలా దాన్ని కూడా వేస్తాం సార్, దీనికి కోటింగ్. ఇవన్నీ కూడా కష్టపడే ప్రాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యాక్టివిటీస్ చేస్తున్నారు సార్. పేడ అండ్ గోమూత్రము, తర్వాత శనగపిండి, బెల్లము, పుట్టమట్టి అన్ని కలిపింది. అంటే దీని మీద మీకు నమ్మకం ఉందా? ఆల్రెడీ అంటే ఎప్పుడు? అంటే అప్పుడు లిమిటెడ్ గా చేసేవాళ్ళం సార్, కానీ ఇప్పుడు అంతా చేయమని టార్గెట్స్ మామూలు చల్లకుండా ఇప్పుడు వాన్ లేకపోయినా కూడా